హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారనేది కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయినట్లుంది. ఈ గ్యాప్ ఎందుకొచ్చింది అంటే, అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఎలాగైతే వెళ్తానో సమ్మర్ హాలిడేస్‌కి అలాగా వెళ్ళడానికి ఈసారి కుదరలేదు. ఈ ట్రిప్ ఒకటి ప్లాన్ చేయడము, తర్వాత వేరే కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం ఇలాంటివన్నీ వచ్చేసరికి మధ్యలో కుదరలేదనమాట. అందుకని అమ్మ దగ్గర ఒక 4 రోజులు ఉండేసొచ్చాను. ఇంకా ఇదేమంటే సండే వ్లాగ్. ఇది కూడా లాస్ట్ వీక్ సండేదనమాట. ఈ వీక్‌ది అయితే కాదు. నాకు ఇప్పటికి కుదిరింది పోస్ట్ చేయడానికి. ఇంక ఇక్కడ ఉదయాన్నే క్లీనింగ్స్ అవి అన్నీ స్టార్ట్ చేసేసి అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక ముగ్గు వేశాను. ఇదేమంటే 6 చుక్కలు 6 వచ్చేంత వరకు చాలా సింపుల్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు సింపుల్ ముగ్గులవి చూయించమంటున్నారు కదా అని చెప్పి అలా వ్లాగ్స్‌లో యాడ్ చేస్తూ ఉన్నా. ఈ ప్లాంట్ గురించి అడిగారండి. ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని. నిజం చెప్పాలంటే అసలు నేను ఏ కేర్ చేయట్లేను. ఇప్పుడు నేను మళ్ళీ చినుకులు పడిన తర్వాత మొక్కలవి ప్లాన్ చేస్తాను కదా! అప్పుడు నేను వీటి గురించి క్లియర్‌గా చెప్తాను. ప్రెజెంట్ అయితే ఈ ప్లాంట్ జస్ట్ వేరొక పాట్‌లో ఉంది. అది నేను ఇంకొక పాట్‌లో పెట్టేసాను అంతే తప్ప, ఇది బాగా క్రీపర్ లాగా వస్తుంది. అది ఇంకా మంచిగా ఏదైనా మాయిస్టిక్ అలా పెట్టేసి చక్కగా పాకించొచ్చు కానీ, నాకు అస్సలు వీలు కుదరట్లేదు. ఇంట్లో ఉండట్లేను కదా! అసలు ఏమీ పట్టించుకోవట్లేను. ఉన్న వాటిని చక్కగా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. కానీ కమింగ్ బ్లాగ్స్‌లో తప్పకుండా ప్లాంట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈసారంతా పైనంతా మార్చడం చాలా చాలా పనులైతే ఉన్నాయి. ఇక్కడేమంటే మార్నింగ్ వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ చేశాననమాట. అలాగే రాగి జావ కూడా. ఆల్మోస్ట్ సమ్మర్ ఎండ్ అయిపోయినా గూడా నేను జావ అనేది కంటిన్యూ చేస్తాను. ఎండ్ అయితే చెయ్యను. ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతారు. మరీ అదే మజ్జిగలా కాకుండా కొంచెం తీపి జావ గూడా చేస్తూ ఉంటా అనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే, మన ఛానల్‌లో వీడియోస్ అవి చూడండి. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇక్కడ నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొంచెం టైం ఉంది గదా! ఎలాగో సండే లంచ్ బాక్స్‌లో అది అంతా ఏం ఉండదు. ఇంకా ఓన్లీ లంచ్ టైంలో వండుకోవడమే తప్పించి, ఇప్పుడు కొంచెం ఖాళీ టైంలోనే కదా! అందుకని చెప్పేసి కిచెన్‌లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అవి అంతా గూడా క్లీన్ చేస్తున్నాననమాట. ఇంకా ఇదంతా కూడా మనీ ప్లాంట్ మీకు తెలుసు కదా! నేను వాటర్‌లో పెంచుతూ ఉంటాను ఆల్మోస్ట్. కొన్ని మట్టిలో ఉంటాయి. కొన్నేమో వాటర్‌లో పెంచుతూ ఉంటాను. అవేమంటే మనకు అదే పనిగా అందులోనే ఉంచితే ఆ వాటర్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే ప్లాంట్ ఎదగడానికి కూడా అంత ఈజీగా అనేది ఉండదనమాట. అందుకని చెప్పేసి కొంచెం అదంతా కూడా క్లీన్ చేసి, ఇంకొకటి ఈ మనీ ప్లాంట్ పెట్టడానికి ఈ వాటర్ కాకుండా మనకు మంచినీళ్ళు ఉంటాయి కదా! అంటే నేనైతే ఇప్పుడు ప్యూరిఫైయర్ వాటర్‌ని మాత్రమే యూజ్ చేస్తాననమాట. ఈ ట్యాప్ వాటర్, బోర్ వాటర్ కంటే కూడా అది మంచిదనమాట. అందుకని చెప్పేసి ఇలా మనీ ప్లాంట్ అంతా కూడా ఇలా వాటర్‌లో పెట్టేసుకున్నాను. ఇది ఇంకొకటండి, మనీ ప్లాంట్ అయితే కాదు, మొన్న గాలొచ్చినప్పుడు అదే చినుకులవి పడినప్పుడు కొమ్మ విరిగి పడిపోయిందనమాట. సరే దాన్ని కూడా అలా వాటర్‌లో పెడదామని చెప్పి పెట్టేశాను. ఒక 4, 5 డేస్ అవుతుందనుకుంటాను. అది కూడా మంచిగా వేర్లొచ్చేసింది. సరే అని అలాగుంచేసా. ఈ పాట్ కూడా విండోలో ఉంటుందనమాట. కిచెన్ విండోలో. అది కూడా మంచిగా క్లీన్ చేస్తున్నా. నిజానికైతే అసలు ప్లాంట్స్‌ది చాలానే పెద్ద పనే ఉంటుంది. ఇంకా సాయిల్ మిక్స్ అది కూడా అడుగుతున్నారు కదా! అది కూడా చూపిస్తాను. నేను మనీ ప్లాంట్‌కి ఎలా కేర్ చేస్తూ ఉంటాను అంటే, ఇదిగోండి వీక్లీ వన్స్ ఒకసారి ప్లాంట్స్‌కి మంచిగా వాటరింగ్ చేసేసి లైట్‌గా అలా బయట పెట్టేస్తానమాట. వాటర్ వెళ్ళిపోయేంత వరకు. అది కాక అదే పనిగా ఇంట్లో ఉండకుండా ఒక కొద్దిసేపు అలాగా సన్‌లైట్‌లో పెట్టేసి మళ్ళీ తెచ్చి ఇలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. దీనివల్ల ఆ మొక్కల పైన ఉన్న దుమ్ము అంతా కొట్టుకుపోయి ఫ్రెష్‌గా ఉంటాయి. అదే పనిగా మనం ఇంట్లోనే పెడతాం కదా! కొంచెం వాటికి కూడా టైం అంటే ప్లేస్ చేంజ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడి వరకు ఇవన్నీ చూసేసుకొని ఇంకా మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫిష్, మటన్ అవి తీసుకొచ్చారనమాట. అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసేసి బయట పెట్టేసాను. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు యూటిలిటీలో ఒక ట్యాప్ ఉంటుంది కదా! నేను ఈ నాన్ వెజ్‌లు కానీ లేదంటే ఇంకా గిన్నెలు అవంతా కూడా అక్కడే క్లీన్ చేసుకుంటాను. ఈ కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర చాలా తక్కువే అనమాట. నిజానికైతే చాలా చాలా తక్కువే. ఇంకా అదే చెప్పాను గదా! ఫిష్ ఫ్రై ఒకటి చేస్తున్నాను. అలాగే మటన్ కర్రీ గూడా. రెసిపీస్ చాలా బావుంటాయి. మటన్ కర్రీ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు,
ఒక చెక్క నిమ్మరసం మొత్తం కూడా పిండేసాను. ఇది ఫిష్ ఫ్రై కోసం ఫస్ట్ మసాలా కలుపుకుంటున్నా. ఇవంతా కూడా అలా డ్రైగా కాకుండా లైట్‌గా వాటర్ యాడ్ చేసేసి ఇది కొంచెం పేస్టీగా, అంటే మరీ లూజ్‌గా కాదు, మనకు ఆ ఫిష్ పీసెస్‌కి పట్టాలన్నమాట. అలాగంతా కలిపేసి దాన్ని కూడా పక్కన పెట్టేసాను. ఇప్పుడేమంటే మటన్ అనమాట. ఇదంతా కూడా వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఫ్రెష్‌గా నీట్‌గా కడిగి పెట్టాను కదా! ఇంక అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇంకేం వేయలేదు. ఇంకా కొంచెం ఆయిల్ ఒకటి యాడ్ చేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేస్తా. ఇదేమంటే ముక్కలకి మంచిగా ఉప్పు, కారం అనేది పట్టేస్తుందనమాట. ఈలోగా ఇంకా వేరే పనులుంటాయి కదా! అవన్నీ చేసేసుకుంటాను. వీటిని ఎక్కువగా రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం అది ఏం లేదు. ఫిష్ ఫ్రై అయితే డైరెక్ట్ చేసేయొచ్చు. కానీ ఈలోగా నేను ఇంకా వేరే పనులవి ఉంటాయి కదా! అవి కూడా చేసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేసా. ఇప్పుడేమంటే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను. ఇంకా మటన్ కర్రీకి బగారా బావుంటుంది, కానీ ఫిష్ ఫ్రైకి సెట్ అవ్వదని చెప్పేసి వైట్ రైసే పెట్టేస్తున్నాను ఈరోజు. బగారా అదేం చేయట్లేదు. ఇంకా సండే కదా, మా హస్బెండ్ హెల్ప్ చేస్తారనమాట ఎంతో కొంత. ఇంకా కిచెన్లో అంటే నేను ఇటువైపు మటన్ కర్రీ అది చేస్తూ ఉన్నా, ఆయన ఫిష్ ఫ్రై చేయడానికి హెల్ప్ చేస్తన్నారు. సరే ఇంకా బావుంటుంది కదా! ఎప్పుడు మనమే పనులు మనం చేస్తూ ఉండడం కంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటే బావుంటుంది. నిజానికి ఇప్పటికంటే కూడా నాకు ఎప్పుడైనా హెల్త్ అది బాలేనప్పుడు మా పిల్లలు, మా వారు మంచిగా పనులు పంచుకొని చేస్తూ ఉంటారనమాట. అంటే ఇల్లు క్లీన్ చేయడాలు, అలాగే కిచెన్‌లో కుకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నకి ఏదైనా హెల్ప్ చేయడం, గిన్నెలు కడిగడం, ఇలాంటివన్నీ మా ఇంట్లో వీళ్ళు ముగ్గురు చేస్తారనమాట. నేను ఎప్పుడైనా హెల్త్ బాలేక పక్కకున్నా నాకు ఫుడ్ విషయంలో టెన్షన్ ఉండదు. వాళ్ళే చేసుకుంటారు అనే అదొక నమ్మకం అనమాట. ఇంకా అది ముందు నుంచి నేను అలవాటు చేశానులెండి. అదే పనిగా ఒక్కసారిగా రమ్మంటే పిల్లలకైనా రాదు కదా! కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే వాళ్ళ బాధ్యతలు కూడా మనం నేర్పిస్తూ ఉండాలి. ఇంకా మా వారు అది చేస్తున్నారు. నేను రైస్ పెట్టేసాను కదా! ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం మంచిగా మసాలా అది చేసుకుంటున్నాను. ఈ మటన్ ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేశాననమాట. ఫస్ట్ ఏమంటే ఆనియన్స్ కొంచెం ఆయిల్‌లో వేయించుకుంటున్నా. అదే పనిగా ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఊరికే అలా పచ్చివాసన పోయేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఒక 2, 3 టమాటాలు కూడా వేసేసుకున్నాను. అవి 2 కొంచెం వేగుతూ ఉన్నప్పుడే కొంచెం కాజు, గసగసాలు కూడా వేసుకుంటాను. గసగసాలు వేయడం వల్ల కూర భలే కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందనమాట. ఈ ట్రిక్ అనేది చాలా బావుంటుందండి. అంటే నేను కాజు కామన్‌గా పన్నీర్ కర్రీ, ఏవైనా మసాలా కర్రీస్‌లో వేస్తూ ఉంటాను. కానీ ఇలా గసాలు, కొబ్బరి పొడి ఇవన్నీ గూడా వేస్తే మటన్ టేస్ట్ చాలా బావుంటుందనమాట. నేను చేసింది ఒక హాఫ్ కేజీ మటను. అది మాకు 2 పూటలకు సరిపోతుంది. ఇంకిప్పుడు ఇదిగో ఇదంతా గూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టేస్తాను స్టవ్ ఆపేసి. ఈలోగా ఇటువైపున అది గూడా అవుతుంది గదా! ఇంకా కొంచెం మసాలా ఏదైతే వేయించుకున్నానో అదంతా చల్లారిన తర్వాత అప్పుడు నేను మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తా. ఇంకా ఏమాత్రం మనం మంట పెద్దగా పెట్టినా మొత్తం మాడిపోతాయన్నమాట. అందుకని చెప్పేసి చిన్న మంట మీద చేసుకోవాలి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. అది దమ్ అయిన తర్వాత తీసి పెట్టేశాను. ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేశా. ఆయిల్ వేసేసి కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. ఈ ఫ్లేవర్ చాలా బావుంటుంది. మనము తర్వాత లాస్ట్‌లో వేసే ఫ్లేవర్‌కి, ఇలా ఆయిల్‌లో వేయించే ఫ్లేవర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా మటను, అది ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదంతా కూడా వేసి అందులో ఉన్న వాటర్‌లోనే ఎగిరిపోయేంత వరకు ఇలాగా మూత పెట్టకుండా ఉడికించాననమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఇందులో ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను గదా! ఆనియన్, టమాటా, కాజు పేస్ట్ అదంతా గూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు. కాకపోతే ముక్కలకి ఇదంతా గ్రేవీ మంచిగా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి అంటే విజిల్ పెట్టకుండా ఊరికే అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించానమాట చిన్న మంట మీద. చూడండి ఆయిల్ అనేది మంచిగా తేలిపోతుంది కదా! ఇప్పుడు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని చక్కగా కలిపేసి అందులో ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసి ఒకవేళ కారం పడుతుందనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ వేసిందే సరిపోయిందనమాట. ఇప్పుడు ఒక 4 విజిల్స్ ఇప్పిస్తాను అనమాట. ఒకవేళ మటన్ ఉడకట్లేదు, ముదురుగా ఉంది అనుకుంటే ఒక మామిడాకు గానీ, లేదంటే మన కొబ్బరికాయ చిప్ప ఉంటుంది కదా! అది వేసినా కూడా ఈజీగానే ఉడికిపోతుంది. ఇదిగో ఎంత గ్రేవీగా తయారైపోయిందో, ఒక 4 విజిల్స్‌లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫంక్షన్స్‌లో తింటాం కదా! ఆ ఫ్లేవర్ వస్తుందనమాట.
ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అంతే. ఇంకా మటన్ రెడీ అయిపోయింది. ఇటు ఫిష్ ఫ్రై గూడా అయిపోయింది. నా పని కొంచెం ఈజీ అయిందనమాట. హస్బెండ్ హెల్ప్ చేయడం వల్ల. ఇంకా లంచ్ తర్వాత ఏంటంటే నాకు కొంచెం పనులున్నాయి ఇంకా. ఎలాగో స్టవ్ క్లీనింగ్ అది కంపల్సరీగా ఉంటుంది నాన్ వెజ్ వండిన రోజు. అయితే ఇప్పుడు పిల్లలకి స్టార్ట్ అయిపోయాయి గదా! స్కూల్స్ అవి కూడా. నాకేమంటే మార్నింగ్ టైమ్స్‌లో ఒక్కోసారి పవర్ పోతుంది. చట్నీస్ అవి చేయాలంటే కుదరట్లేదని జెప్పేసి కొన్ని పల్లీలు వేయించి స్టోర్ చేసి పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇలాంటివి చేయడం వల్ల మనకు కిచెన్‌లో టైమ్ సేవింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎంత లేదన్నా మనకి ఇలా పల్లీలు వేయించి, చల్లార్చి చట్నీ చేయాలంటే నిజానికైతే వేరే మనకు లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ టైం అనేది మనకు తగ్గుతుందనమాట. ఒక్కోసారి నేను ఇన్‌స్టంట్ చట్నీ పౌడర్ కూడా చేసి పెడతాను. పల్లీలది చాలా ఈజీగా ఉంటుంది. నేను ఏదైనా సడెన్‌గా ఊరెళ్ళినప్పుడు, లేదంటే అందుబాటులో లేకుండా పవర్ పోయినప్పుడు ఈజీగా జస్ట్ అలా వాటర్ కలిపేసి యూజ్ చేసేసుకుంటారనమాట వీళ్ళు. ఇంక ఈసారికైతే జస్ట్ వీటిని వేయించేసి పొట్టు అది తీసేసి చల్లారిన తర్వాత బాటిల్‌లో స్టోర్ చేసుకుంటాను. నాకేమనిపించిందంటే ఎలాగో కొంచెం ఎక్కువగానే వేయించాను గదా! ఏదైనా స్నాక్స్ చేయాలనిపించింది. సరే కడాయి కూడా వేడిగానే ఉంది కదా! అందులో కొంచెం నువ్వులు యాడ్ చేశాను. పల్లీలు, నువ్వులు కలిపేసి ఇంకా వీళ్ళకి లడ్డు చేసి పెడదాం అనుకున్నాను. అవి ఎలాగో నిలవుంటాయి కదా! వీళ్ళకి ఇంకా స్నాక్స్ బాక్స్‌లోకి లేదంటే ఏదైనా ఖాళీ టైంలో తినడానికి బావుంటుందని చెప్పేసి ఇదొకటి చేద్దాం అనుకున్నా. కొన్ని నువ్వులవి వేయించి పక్కన పెట్టేసాను. అవి చల్లారేంత వరకు ఇక్కడ వీటిని కూడా పొట్టు తీసేసి మంచిగా గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. ఇవి డైలీ ఇంకా చక్కగా అలా తీసి వంటల్లో వాడేసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని పల్లీలేమో పౌడర్ కింద పట్టేసి మిక్సీ చేసి బాటిల్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. అదేమంటే మనం ఏమైనా గ్రేవీ కర్రీస్ గానీ అలాంటివి చేసినప్పుడు లేదంటే ఫ్రైస్ అవి చేసినప్పుడు పైన అలా చల్లితే బావుంటుందని చెప్పేసి అది కూడా ఒకటి చేసుకున్నాను. ఫైనల్‌గా ఒక బౌల్ వరకు పల్లీలు పక్కన పెట్టేసా. ఇంకా ఇందాక నువ్వులు వేయించి పెట్టాను గదా! ఈ పల్లీలన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను సెపరేట్‌గా. ఇంకా దానికి ఎంత క్వాంటిటీ బెల్లం సరిపోతుందో అది కూడా కడాయిలోకి తీసేసుకొని ఇంకా కొంచెం అంటే కొంచెం ఒక 2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసేసి దీన్ని కరిగించేస్తున్నాను అనమాట. ఇది చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇందులో ఏవైనా ఇసక, రాళ్ళు అవి ఏమైనా ఉంటే అది కూడా మంచిగా జల్లి పట్టుకోవచ్చనమాట. ఇంకా తర్వాత జల్లి పట్టేసి ఇందులో కొంచెం ఇలాచి, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ బావుంటుంది. మనం చేసే లడ్డు పైన షైనింగ్‌గా చాలా టేస్టీగా బావుంటుందనమాట. ఇంకిప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పల్లీ పౌడర్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నువ్వులు కూడా. నువ్వులు మాత్రం గ్రైండ్ చేయలేదు. జస్ట్ అలా వేసినాను అంతే. ఇదంతా కూడా మంచిగా చక్కగా కలిపేసి స్టవ్ ఆపేస్తాను. కొంచెం గట్టి పడుతుంది కదా! అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల కింద చుట్టేస్తే ఒక పని అయిపోతుందనమాట. ఇంకా ఎలాగో ఇది కూడా చేసినట్లు అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ పని పెట్టుకున్నాను. నిజానికైతే ఇది చేసి మా హస్బెండ్‌కి, పిల్లలకి ఇచ్చేసా. వాళ్ళే ఉండలు చుట్టి ఇచ్చేసారనమాట. దానివల్ల షేప్ అనేది అటు ఇటుగా అయిపోయింది. అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు. కానీ వాళ్ళు హెల్ప్ చేశారు. నాకు చాలా అనిపించింది. ఇంకా నైట్‌కి పెద్దగా వంట పని అది ఏమి లేదని చెప్పేసి నేను కిచెన్ అంతా కూడా అలా కౌంటర్ టాప్ అది అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇందాక వంట చేసినప్పుడు ఆయిల్ అది అంతా తుళ్ళి పడింది కదా! అదన్నమాట. ఈవినింగ్ ఏమంటే అందరం బయటకొచ్చాము. మా పెద్ద బాబుకి కొంచెం ఐస్ అవి చూపించుదామని చెప్పేసి బయటకొచ్చాము. సరే అదే పనిగా వచ్చాం కదా అని చెప్పేసి అందరం చెకప్ చేయించుకున్నామనమాట. ఇంకా వనస్థలిపురం వరకు వెళ్ళిపోయామనమాట. పెద్ద దూరం కూడా వెళ్ళలేదు. మాకు అది సెట్ అవుతుంది ఆ ప్లేస్ అనేది. ఇంకా అందుకని పిల్లలకి అలాగే మా హస్బెండ్‌కి చూయించాము. అంటే కొంచెం దూరం చూపు, దగ్గర చూపు గురించి చూపించారనమాట. ఇంకా అలాగే మా పెద్దోడికేమో స్పెట్స్ వస్తాయంట. ఇంకా చిన్నోడికి ఏం లేదు గానీ ఊరికే పెట్టుకొని చూస్తున్నాడు అంతే. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.